అసలు ఈ 2-3 డేస్ నుంచి క్లైమేట్ బాగుండట్లేదండి. 3 డేస్ నుంచి బయటికి వచ్చి పండగకి కావాల్సిన షాపింగ్ కానీ, ఏదైనా గ్రోసరీస్ అని తీసుకోవాలనుకుంటే మాత్రం ఈవినింగ్ అసలు కుదరట్లేదు. సో, మార్నింగ్ వద్దామనుకుంటే ఇంట్లో పనితోని, ఆఫీస్ వర్క్స్‌తోనే సరిపోయింది. ఇగ ఈరోజు కూడా క్లైమేట్ అలాగా ఉంటదని చెప్పేసి కొంచెం ఎర్లీగా బయలుదేరిన. అదే వీకెండ్ అవ్వడం వల్ల కొంచెం పాసిబుల్ అయింది. సో, ఈరోజు కూడా ఈవినింగ్ అట్లా బట్టలు షాపింగ్ శారీస్ తీసుకున్నానో లేదో బయటికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ అంత ఇగ వర్షం అప్పుడే స్టార్ట్ అవుతుందిగా, హెవీ అవ్వకుండానే రీచ్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి బండి బుక్ చేసేసుకొని డీమార్ట్‌కి రీచ్ అయ్యాము. సో, ఈడికొచ్చాక కొంచెం సేఫ్ సైడ్‌గా వర్షం ఇంకా హెవీ అవ్వలేదు. ఈడికి వచ్చాక కూడా ఇక సేమ్ క్రౌడ్, ఇంకా వీకెండ్, ఇంకా ఫెస్టివల్ బిజీ ఉండడం వల్ల ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఉంది. సో, ఈడ కూడా నాకు ఐటెమ్స్ అనేవి తీసుకొని బిల్లింగ్ చేసేసరికి 3 అవర్స్ పట్టిందండి. సో, ఈవెన్ మళ్ళా నేను బయలుదేరే టైంకి కూడా వర్షం కూడా చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. కాసేపు వెయిట్ చేయాల్సొచ్చింది. అందులో ఆటోస్ కూడా ఇంకా బుక్ అవ్వడం కూడా చాలా టైం పట్టింది. సో, కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఈ క్లైమేట్‌కి మాత్రం ముందుగా ఈవినింగ్స్ ఏమైనా ప్లాన్స్ ఉంటే మాత్రము పోస్ట్‌పోన్ చేసుకోండి, లేదా మార్నింగ్ ఎర్లీగా అయినా చేసేసుకోండి. ఇక తర్వాత ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో హైదరాబాద్‌లో అని చెప్పేసి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 3 డేస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. హెవీగా రెయిన్స్ అయితే ఉంటున్నాయి. మళ్ళీ ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా ఉంటుంది. సో, అందుకే ముందుగా ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైనా గానీ, ఈవినింగ్ షాపింగ్ చేసే వాళ్ళైనా గానీ ఎర్లీగా బయలుదేరడానికి ట్రై చేయండి. లేదా మార్నింగ్స్ టైంలో ఏదన్నా షాపింగ్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళేది కానీ పనులు పెట్టుకోండి. సో, ఈరోజు వచ్చేసి నా ఫుల్ డే మొత్తం ఈ బయట షాపింగ్‌దే సరిపోయిందండి. అటు బట్టలు, శారీస్ అవి తీసేసుకొని ఇప్పుడు ఇట్లా ఈవినింగ్ ఇగ రేపు పండగకి కావాల్సిన గ్రోసరీస్ కానీ, ఇంట్లో పూజ చేయాల్సినయన్నీ ఇలా తీసేసుకొని ఇట్లా బయటికి బిల్లింగ్ అవన్నీ చేసుకొని వచ్చాము. ఇట్లా ఆటో బుక్ చేసుకొని బయటకి వచ్చాక కూడా ఈవెన్ రోడ్‌లో కూడా ఫుల్ ట్రాఫిక్‌గా ఉంది. అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో, కొంచెం ఇక్కడ నేను ఎర్లీగా అవ్వడం వల్ల ట్రాఫిక్ అనేది ఇంకా ఇంత హెవీగా అవ్వలేదు. సో, చూసారా, అమ్మవారి రేపటికి బోనాల ఫెస్టివల్‌కి అన్నీ సిద్ధమవుతున్నాయి. సో, మీరు కూడా ఫెస్టివల్